గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నానగడ్డి తినొద్దని చెప్పండి. పచ్చి పుండులా తయారైంది, నడవనివ్వడం లేదు, నాకు నరకం చూపిస్తుంది అనుకో. బా ఎయిర్ లాక్ అయిపోయింది. ఏంట్రా బోడోడా అలా నవ్వుతున్నావు? నువ్వు గనక పడ్డావనుకో గోడ మీద బల్లిలాగా అతుక్కుపోతావు. కాని వడివేలు, అందులో ఒక చిన్న సంతోషం ఉంది. ఏంటది? నన్ను కొట్టింది ఆడదయ్యం కదా. అసలు ఎందుకు అక్కడ పోలీసులు నిల్చున్నారు? అవును, నేనే జయించాను. నేను అడ్వకేట్ మోహన్ని. నమస్తే. అతని ప్రాణానికి ప్రమాదం ఉందని నేనే పిటిషన్ వేశాను. ఇకపై ఏ ప్రాబ్లం లేదు. చాలా సంతోషం. మంచి సంతోషం. ఆయన కూడా మనలాంటి వారే. మంచిది. నమస్తే. మీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో నాకు తెలియదు, కానీ ఇకపై ఏ ప్రాణం పోకూడదు. ఒక్క ప్రాణాన్ని కాపాడి చూడండి, మనం పొందే అనుభూతి వేరు. డాక్టర్, నేను బయలుదేరతాను. వెళ్ళండి. సరేనమ్మా. సరేనండి. చెప్పు మహి. అన్నయ్య, నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? ఏం చేశాడు? ఏదో రాసుకొచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వాడు నాకు ఫ్రెండ్ అయ్యిందే నువ్వు నాకు చెల్లెలివని తెలిసి. వాడు మాత్రమే కాదురా, ఇంకా 2-3 రెడీగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. నేను సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు కామెడీ చేస్తున్నావా? దీన్ని మనం కామెడీగానే చూడాలమ్మా. సీరియస్ గా తీసుకుంటే ఇదో పెద్ద సమస్య కూర్చుంటుంది. వాడిని లాగి పెట్టి నిన్ను కొట్టానన్నయ్య. నా సహోదరి, ఏ చిన్న సమస్యకైనా గొడవనేది పరిష్కారం కాదు. వాడికి లెటర్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. నీకు నచ్చాడో లేదో చెప్పడానికి కూడా రైట్స్ ఉన్నాయి. సే ఎస్ ఆర్ నో. నో. సారీ అన్నా. రేయ్, అన్నా గిన్నా అన్నావంటే చెంప పగిలిపోద్ది రాస్కెల్. సింగం, నన్ను క్షమించాని అని వచ్చి నిలబడితే పళ్ళు రాలు కొడతానంటావేంటి? ఊరుకో సింగం. 5-6 సంవత్సరాల నుంచి అన్నా అన్నా అంటూ నా చెల్లెమ్మకి లెటర్ ఇస్తారా వాడు? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిన్న అన్నాన్ని పిలవడం తప్ప, లేక చెల్లికి లవ్ లెటర్ ఇవ్వడం తప్పంటావా? కన్ఫ్యూజన్ లో పెట్టకు సింగం. నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను వాడిని క్షమించేస్తాను, వెళ్ళిపోమను. రే సింగం క్షమించాడు, నువ్వు వెళ్ళిపోయాడా? హలో మహిషాసురమర్దిని, ఇకపై ఆ విక్కిగాడు నువ్వు ఉండే వైపు తలపెట్టి కూడా పడుకోడు. సింగం పిలిచి వాడికి వార్నింగ్ ఇచ్చింది కదా. ఏడ్చావులే, ఇదిగో బస్ స్టాండ్ లో నుంచి భయం లేకుండా చూస్తున్నాడు. అక్కడికే వచ్చాడా? కళ్ళతోనే మాట్లాడుతున్నాడు బ్రదర్. వాడా? ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. జేవియర్ అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. ఎవరు? నేనా? మధ్యలో నన్ను ఇరికించొద్దు. తొందరగా బస్సు పట్టుకుని ఇంటికి వచ్చేయండి. సింగం, వాడు భయపడి వెళ్ళిపోలేదు, బస్టాండ్లో నిలబడ్డానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కళ్ళుతోనే మాట్లాడుతున్నాడంట. కావాలని చేస్తున్నాడు. నమస్తే సార్. గుర్తుపట్టారా? ఈ పాప మీ అంబులెన్స్ లోనే పుట్టింది. పేరు విష్ణుప్రియ అని పెట్టాను. విష్ణుప్రియ బాగా నిద్రపోతుంది. అవును సార్. సరే, వస్తాను సార్. ఏంటమ్మా? బైక్ దగ్గరికి తీసుకొచ్చి గుద్దేలా వెళ్తున్నాడు. బాబా అని సౌండ్ ఒకటి. ఏం మాట్లాడవేంటన్నయ్య? గర్ల్స్, ఎనీ హెల్ప్? ఏయ్ పోరా. ఏమైంది సింగం? ఆ విక్కీ గడి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. 2 తగిలితే గాని వాడు ఊరుకునేలా లేడు. బస్లో వెనకాల నిలబడ్డాడు. చూస్తుంటే మత్తులో ఉన్నట్టున్నాడు. అయ్యో, బ్రేక్ వేస్తే నా పైన పడిపోతాడు. మా మహే, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఇంకా ఓవర్ గా చేసావనుకో వాడికి తగిలినట్టే నీకు తగులుతుంది. బస్ ఆపండి. ఏ పదవి వెళ్దాం. పద. చెప్పుతో కొడితే కానీ బుద్ధి రాదు వీళ్ళకి. పోరం పోకేదా.